హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 16 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ లుక్ వేద్దాం రండి. తనుజకి కళ్యాణ్ మీద కాస్త చీచి చికెన్ ముక్క కోసం చిట్టా విప్పేసిన రీతు. సినిమా చూపిస్తానంటూ బిగ్ బాస్ వార్నింగ్. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్ పూర్తవడంతో హౌస్ ఈ రోజు కాస్త ప్రశాంతంగా ఉంది. అయితే బిగ్ బాస్ ఏమనుకున్నాడో ఏంటో కానీ రీతూ చౌదరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి గట్టిగానే బిస్కెట్లు వేశాడు. చికెన్ ముక్కలు చూపించి హౌస్ లో ఉన్న వాళ్ళ గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పాలంటూ ఊరించాడు. అసలే చికెన్ అంటే పిచ్చి కావడంతో రీతూ చౌదరి నోరు జారింది. అటు డీమాన్ పవన్ చెప్పిన సీక్రెట్లు, ఇటు తనుజ గురించి తెలిసిన విషయాలు అన్నీ టకాటకా వదిలింది. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్ లో తనకి వచ్చిన స్పెషల్ పవర్ తో కెప్టెన్ డీమాన్ రీతూ చౌదరిని సేవ్ చేస్తాడని అంతా అనుకున్నారు. నిజానికి రీతూ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అప్పటికే హరీష్ ఇచ్చిన కోటింగ్ తో డీమాన్ కాస్త జడిశాడు. దీంతో ఇష్టం లేకపోయినా సరే రీతుని కాదని దమ్ము శ్రీజని సేవ్ చేయాల్సి వచ్చింది. ఇక నామినేషన్స్ పూర్తయిన తర్వాత రీతూ చౌదరి ఎమోషనల్ అయింది. ఏమైంది చెప్పు అని డీమాన్ అడిగితే, నేను ఎందుకు నామినేట్ అయ్యానో నీకు తెలుసా? నిన్ను కెప్టెన్ చేసింది నేనే అంటూ అందరూ నన్ను నామినేట్ చేశారు. అది నిజమా అంటూ రీతు ఎమోషనల్ అయ్యింది. అది కాదు, నేను చెప్పింది పూర్తిగా విన్నావా అంటూ డీమాన్ అడిగాడు. లేదు డీమాన్, నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటూ రీతు ఏడ్చింది. ఇంకేముంది, మనోడు ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. మరోవైపు తనని ఓనర్లు అందరూ కలిసి నెగిటివ్ అంటూ నామినేట్ చేశారని దమ్ము శ్రీజ ఏడుపు అందుకుంది. తనుజ, రాము, ఇమ్ము అలా కాదని చెప్పినా సరే మీరెవరూ నాతో మాట్లాడొద్దు, వెళ్ళిపోండి అంటూ శ్రీజ ఎమోషనల్ అయింది. చాలాసేపటి తర్వాత, నువ్వు సొంత చెల్లివి, హౌస్ లో ఎవరికి నచ్చకపోయినా నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటూ ఇమ్ము చెప్పడంతో శ్రీజ మూడ్ కాస్త మారింది.